క్యాప్‌కట్‌లో ఫస్ట్ న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేసి, ఇక్కడ ఇంపోర్ట్ క్లిక్ చేసి, మనం డౌన్‌లోడ్ చేసుకున్న క్లిప్స్ అన్నీ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలక్క. ఇప్పుడు 2 క్లిప్స్ కాబట్టి 2 క్లిప్స్ కంట్రోల్ ఏ క్లిక్ చేస్తే ఇక్కడ సెలెక్ట్ అవుతాయక్క. ఇక్కడ మన ఫుటర్, మన పోస్టర్ ఇది ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను కాబట్టి నేను నా దాంట్లో ఉన్నవి చేసుకుంటున్నాను ప్రెజెంట్. ప్రతి దానికి మనకి క్లిప్స్, ఫుటర్, పోస్టర్ ఇవి కామన్‌గా ఉంటాయక్క. 4 క్లిప్స్ అయితే 4 క్లిప్స్, 2 క్లిప్స్ అయితే 2 క్లిప్స్. ఇక్కడ ప్లస్ ఫస్ట్ క్లిప్ ఇదనుకో ఇక్కడ ప్లస్ కొడితే అది ఇక్కడికొస్తది. మళ్ళీ ఇక్కడ టచ్ చేసి సెకండ్ క్లిప్ ఇది కాబట్టి మళ్ళీ ఇక్కడ ప్లస్ కొడితే సెకండ్ క్లిప్ ఇక్కడ అటాచ్ అయిపోద్ది ఇలా లైన్‌గా. అప్పుడు ఫస్ట్ 2 క్లిప్స్ అయితే 2 క్లిప్స్, 4 క్లిప్స్ అయితే 4 క్లిప్స్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాక ఒక క్లిప్ మీద క్లిక్ చేసి కంట్రోల్ ఏ క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్న క్లిప్స్ 2 సెలెక్ట్ అయితాయి. అప్పుడు ఆడియోలోకి వెళ్ళి నార్మలైజ్ లౌడ్‌నెస్, ఎన్హాన్స్ వాయిస్, రెడ్యూస్ నాయిస్ ఈ 3 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వాయిస్ 10 పెట్టుకోవాలి. అంతే. ఈ క్లిప్స్ తీసుకున్నాక ఇది ప్రాసెస్. ఇక్కడ అవుతది మొత్తం. మనం చేసినవి ఇక్కడ అవుతాయి. వీపీఎన్ కనెక్ట్ అవుతేనే ఇదంతా అవుతదక్క. ఇవి 100% అవి కంప్లీట్ అయిపోతే ఈలోగా మనం మిగతా వర్క్ చేసుకోవచ్చు. ఇది ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టుకోవాలి. ఇది క్లిప్స్ ఎంతవరకు ఉన్నాయో మనకి అంతవరకు ఇలా అడ్జస్ట్ చేసుకొని దీని మీద క్లిక్ చేసి దీన్ని ఇలా కిందకి డ్రాగ్ చేసి ఇక్కడ కరెక్ట్‌గా ఫిట్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇప్పుడేంటంటే క్లిప్‌కి మధ్యలో చిన్న చిన్నగా ఇలా సంప్రదించండి. స్టార్ట్ ఎస్ఎస్వి కార్ ఇంటీరియర్స్ టీమ్ వర్క్. దీన్ని కొంచెం ఇలా ట్రిమ్ చేస్తే వైట్ కలర్ అనేది పోతది. ప్రతి క్లిప్‌కి సంప్రదించండి. అలాంటివి ఉంటాయి ఒక్కొక్కసారి. ఎస్ఎస్వి అటువంటివన్నీ కార్ మనం చూసుకోవాలి. ఇంటీరియర్స్ టీమ్ వర్క్స్. అలా అని వాయిస్ కట్ అవ్వకూడదు కానీ చూసుకోవాలి ప్రతిదీ. ఇలా అది పోయే వరకు ఇలా కొంచెం ఎదురుకి జరుపుకోవాలి. దాన్ని బట్టి దీన్ని కూడా ఇలా అడ్జస్ట్ చేయాలి. ఇక్కడ లైన్ వస్తది ఒక బ్లూ కలర్, గ్రీన్ కలర్ లైన్. అదొస్తే 2 లైన్‌గా పర్ఫెక్ట్‌గా ఉన్నాయన్నమాట. తర్వాత ఈ పోస్టర్‌ని ఇలా డ్రాగ్ చేసి లాస్ట్‌లో ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ ఇక్కడ ఇలా క్లిక్ చేసి ట్రాన్సిషన్ మీద క్లిక్ చేసి అక్కడ ఏమైనా మనం ట్రాన్సిషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు అది ఎలా విజిబుల్ అవుతది అక్కడ. ఇలా క్లిక్ చేసి ఎంత ఎక్కువ కాకుండా దీన్ని తగ్గించుకోవచ్చు ట్రాన్సిషన్ ఇలా తక్కువగా. కొంచెం మంచి ట్రాన్సిషన్ స్మూత్‌గా ఉన్నవి పెట్టాలి. సంప్రదించండి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ వరకు అయింది. ఇప్పుడు ఆడియో. ఆడియో ఏంటంటే ఆహ్, నార్మల్ బిజినెస్ కమర్షియల్ యాడ్స్‌కైతే ఇక్కడ ఆడియో క్లిక్ చేసి మనకు కమర్షియల్ కావాలి కాబట్టి కమర్షియల్ అని క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని ఆడియోస్ వస్తాయి. ఇందులో మంచి ఆడియో ఇలా ప్లస్ నొక్కితే అది ఇక్కడికొచ్చేస్తది. ఆడియో ఇక్కడికొచ్చేసాక ఇక్కడ వరకు అమ్మాయి మాట్లాడుతది కాబట్టి కరెక్ట్‌గా ఇక్కడ ఆడియో మీద ఇక్కడ క్లిక్ చేయాలి. కర్సర్ ఇక్కడ పెట్టి ఇక్కడ క్లిక్ చేసి కంట్రోల్ బి క్లిక్ చేస్తే 2 పార్ట్స్ అవుతాయి. ఆడియో ఇక్కడికి కట్ అయిపోతది. మళ్ళీ మన వీడియో ఇక్కడికి ఎండ్ అవుతది కాబట్టి ఇక్కడ కర్సర్ ఇక్కడ పెట్టి ప్రెస్ చేసి కంట్రోల్ బి క్లిక్ చేస్తే ఇక్కడికి 2 పార్ట్స్ అవుతది. ఈ ఎక్స్‌ట్రా పార్ట్‌ని డిలీట్ బటన్ ఉంటది మన కీబోర్డ్‌లో. ఆ డిలీట్ బటన్ క్లిక్ చేస్తే ఎక్స్‌ట్రా పార్ట్ పోతది. ఇదొచ్చేసి ఇప్పుడు ఆడియో 2 క్లిప్స్. అమ్మాయి మాట్లాడుతున్నంత సేపు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మనకి తక్కువ ఉండాలి కాబట్టి ఇక్కడ -18 ప్రతి వీడియోకి -18 ఉండాలి. ఇది నార్మల్‌గా ఇలా ఉంటే సరిపోతుంది. అంతే. ప్రెజెంట్ ఇలా వీడియో కంప్లీట్ అయిపోయింది. ఎస్ఎస్వి కార్ ఇంటీరియర్స్ టీమ్ వర్క్స్. నెక్స్ట్ ప్రతి క్లిప్‌లోని టెక్స్ట్ యాడ్ చేస్తే స్క్రీన్ కొంచెం బావుంటది కాబట్టి లాస్ట్‌లో స్క్రీన్ పై ఉన్న నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి అని అంటది. అప్పుడు స్క్రీన్ పైన టెక్స్ట్ యాడ్ చేస్తే బావుంటది. టెక్స్ట్ మీదకొచ్చి టెక్స్ట్ టెంప్లేట్స్‌లోకొచ్చి ఏదో ఒక టెక్స్ట్ టెంప్లేట్ డౌన్‌లోడ్ చేసుకొని ఇక్కడ ప్లస్ క్లిక్ చేస్తే ఇక్కడ ఒక ఇది వస్తది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ టెంప్లేట్స్ ఉంటాయి. ఇక్కడ ఓన్లీ 3 విజిబుల్ అవుతున్నాయి. అదే దీని మీద క్లిక్ చేసి ఇక్కడికొస్తే ఇక్కడ చాలా ఉంటాయి టెంప్లేట్స్. ఇదంతా వీపీఎన్ కనెక్ట్ అవుతేనే మనకి ఇక్కడ నెట్ అవుతది. లేదంటే అవ్వదక్క. ఇక్కడ చాలా టెంప్లేట్స్ ఉంటాయి. మన ఫోన్ నంబర్‌కి ఏ టెంప్లేట్ సెట్ అవుతదో కొంచెం మనకి ఇక్కడ సెర్చ్ బార్ కూడా వస్తది. నాకు రావట్లేదు. ఫోన్ నంబర్‌కి ఎటువంటి టెక్స్ట్ బావుంటదో, ఏది సెట్ అవుతదో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకుంటున్నాను. ఇది తీసుకొని దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇది డౌన్‌లోడ్ అవుతది.
అప్పుడు ఇలా బేసిక్‌లోకొచ్చి ఇక్కడ ఉన్న టెక్స్ట్‌ని తీసి ఇక్కడ మన ఫోన్ నంబర్ మనది కాదు. ఆ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నంబర్ ఇవ్వాలి. అదిగో అక్కడ అలా ఫోన్ నంబర్ వస్తది. ఈ ఫోన్ నంబర్ కూడా ఓన్లీ మనకు అమ్మాయి మాట్లాడుతున్నంత సేపే రావాలి కాబట్టి దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇక్కడ క్లిక్ చేస్తే దీన్ని ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. దీన్ని ఇలా చిన్నది చేసుకోవచ్చు. ఇలా. ఇది మూవ్ కూడా చేసుకోవచ్చు. కరెక్ట్‌గా ఆ అమ్మాయి ఎక్కడైతే స్క్రీన్ పై ఉన్న నంబర్‌కి అని అంటుందో కరెక్ట్‌గా అక్కడ మొబైల్ నంబర్ వచ్చేలాగా పెట్టుకోవాలి. స్క్రీన్ పై ఉన్న నంబర్ని ఇప్పుడే స్క్రీన్ పై ఉన్న నంబర్ని ఇప్పుడే సంప్రదించండి. ఇలా చేసుకోవాలి. ఇప్పుడు వీడియో కంప్లీట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక క్లిప్ మీద క్లిక్ చేసి కంట్రోల్ ఏ క్లిక్ చేస్తే మొత్తం అన్ని సెలెక్ట్ అవుతాయి. అప్పుడు రైట్ క్లిక్ చేస్తే క్రియేట్ ఏ కాంపౌండ్ క్లిప్ అని వస్తుంది. క్రియేట్ ఏ కాంపౌండ్ క్లిప్ క్లిక్ చేసినాక మళ్ళీ రైట్ క్లిక్ చేసి ప్రీ ప్రాసెస్ కాంపౌండ్ క్లిక్ క్లిక్ చేయాలి. ఇది 100% అవుతది. ఇది 100% కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఈలోగా ఏంటంటే మన ఫైల్స్ లో ఉన్న ఈ లొకేషన్ కి మనం వెళ్ళాలి. సి డ్రైవ్ లో యూజర్స్ లోకి వెళ్ళి అందులో ఇక్కడ మీకు నాకు ఈ లొకేషన్ చూపిస్తుంది. మీకు వేరే లొకేషన్ చూపిస్తుంది. ఆ లొకేషన్ కి ఆ పాత్ లొకేషన్ కి వెళ్తే ఈ 0405 అనే ఫోల్డర్ లో మనకి ఈ వీడియో ఉంటది. ఇప్పుడు ఎలా వెళ్ళాలో నేను చూపిస్తా. ఫైల్స్ లో నేను ఓపెన్ చేసి ఉంటాను కాబట్టి అది నాకు ఇక్కడ వచ్చేస్తుంది. ఈ ఫైల్ లొకేషన్ లోకి వెళ్తాను. అందులోకి వెళ్ళాక అది ఎంత అన్నది 0405. ఆ 0405 లోకి వెళ్ళాక రిసోర్సెస్ లోకి వెళ్ళాలి. రిసోర్సెస్ లోకి వెళ్ళినాక కాంబినేషన్స్ లోకి వెళ్ళాక కాసేపు వెయిట్ చేస్తే ఇలా 2 వస్తాయి. అప్పుడు దీన్ని తీసుకొని ఇలా డ్రాగ్ చేసి డైరెక్ట్ క్యాప్ కట్ దగ్గర తీసుకొచ్చి ఇక్కడ వదలాలి. అప్పుడు కొన్ని క్యాప్ కట్స్ కి కుడెంట్ ఇంపోర్ట్ మెటీరియల్స్ డ్యామేజ్డ్ అని ఇలా ఎర్రర్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే మొత్తం క్యాప్ కట్ ని క్లోజ్ చేసేసి మళ్ళీ క్యాప్ కట్ ని ఫ్రెష్ గా ఓపెన్ చేయాలి. మన వీడియో మనం ఎంతవరకు చేసామో అది అంతవరకు అక్కడ అలానే ఉంటది. ప్రీ ప్రాసెస్ అయిపోయి ఉంటది మొత్తం. అప్పుడు మళ్ళీ మనం ఈ రీసెంట్ లోకి వచ్చి ఇది ఉంది కదా, మనం ఇందులోకి వచ్చాం కదా, దీన్ని ఇలా మళ్ళీ డ్రాగ్ చేసుకోవాలి. అక్కడ నుంచి స్ట్రైట్ గా లాగి కరెక్ట్ ఇక్కడ తీసుకొస్తే అప్పుడు అవుతుంది. ఒక్కొక్కసారి అవుతుంది. అది ఇక్కడ యాడ్ అయినాక మళ్ళీ దాన్ని తీసుకొచ్చి కరెక్ట్ గా దీని మీదకి ఎలా తీసుకుని రావాలి. ఎస్ఎస్వి కార్ అప్పుడు ఇంటీరియర్స్ రీప్లేస్ క్లిప్ అని వస్తుంది. ఆ రీప్లేస్ క్లిక్ చేసినాక అయిపోయినట్టే. ఎక్స్పోర్ట్ క్లిక్ చేసి ఇక్కడ వీళ్ళ బిజినెస్ నేమ్ ఏంటి, ఎస్ఎస్వి కార్స్ కదా, ఎస్ఎస్వి కార్స్ అని ఇచ్చి దీన్ని ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తే అది ఎక్స్పోర్ట్ అయిపోద్ది. అది ఎక్స్పోర్ట్ అయిపోయినాక ఎస్ఎస్వి కార్ ఇంటీరియర్స్ ఓపెన్ ఇన్ ఫోల్డర్ క్లిక్ చేస్తే అది ఏ ఫోల్డర్ లో అక్కడ ఉందో అది మన అక్కడికి తీసుకెళ్ళిద్ది. ఇది ఇక్కడ ఉంది. దీన్ని కాపీ చేసుకుని ఆ వాట్సాప్ లో అనే వాళ్ళకి పెట్టడమే. లేదంటే ఈ వీడియో డాక్యుమెంట్లు సెండ్ చేయాలంటే మనం ఈ పాత లొకేషన్ కాపీ చేసుకుని ఉంచుకుంటే బెటర్. ఈ పాత లొకేషన్కి వెళ్ళి వాట్సాప్ లోకి వెళ్ళి ఈ పాత లొకేషన్కి వెళ్తే ఇక్కడ మనం చేసిన వీడియోస్ ఉంటాయి. అందులో దీన్ని డాక్యుమెంట్ లో అప్లోడ్ చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చి మనం ఆ వీడియో పెట్టేశాక మళ్ళీ క్యాప్ కట్ వచ్చి దీన్ని క్యాన్సిల్ కొట్టి క్లిప్ మీద క్లిక్ చేసి కంట్రోల్ జెడ్ 1 2 3 4 టైమ్స్ క్లిక్ చేయాలి. లేదంటే 1 టైం క్లిక్ చేశాక దీని మీద రైట్ క్లిక్ చేసి అండు కాంపౌండ్ క్లిప్ క్లిక్ చేస్తే మనం పాత దానిలో ఇలా వస్తుంది. అప్పుడు మనం క్యాప్ కట్ క్లోజ్ చేయాలి. కాంపౌండ్ క్లిప్ ని అండు చేయకుండా క్లోజ్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఎడిట్స్ చేయడానికి మనకు అవ్వదు. కాబట్టి కన్ఫర్మ్ గా కాంపౌండ్ క్లిప్ ని అండు చేసేయాలి. ఇంతే ఫైనల్. ఒకవేళ ఆడియో మనం ఈ ఆడియో యూజ్ చేయాలి అని వాట్సాప్ లో ఈ ఆడియో పెట్టి ఇదే యూజ్ చేయాలి అంటే ఆ ఆడియోని ఇక్కడ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇది వాట్సాప్ ఆడియో అనుకో, సేమ్ అప్పుడు ఈ ప్లేస్ లో ఆ ఆడియోని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇక్కడ యూజ్ చేయకుండా తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుని ఈ ఆడియోని యూజ్ చేస్తాం అన్నమాట. క్లయింట్ ఏమైనా ఇమేజెస్ ఇచ్చారనుకో, అదే వాళ్ళ షాప్ ప్రొడక్ట్ ఇమేజెస్ ఏమైనా స్క్రీన్ మీద యాడ్ చేయమంటే దాన్ని ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ప్రొడక్ట్ ఇమేజ్ ఇది వాళ్ళ ఒక ప్రొడక్ట్ అనుకో, ఆ ఇమేజ్ ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టితే అది ఇక్కడ ఈ క్లిప్ దగ్గరకు వచ్చినప్పటికి ఇలా మన స్క్రీన్ మీద కనబడుతుంది అనమాట. ఓవర్లే అని అంటారు దీన్ని. ఇది మనకి ఎంత ఈ ఇప్పుడు ఇది ఒక మెడిసిన్ బాటిల్ అనుకో, ఈ మెడిసిన్ నేమ్ చెప్పినప్పుడు ఈ ఫోటో డిస్ప్లే అవ్వాలి అంటే
అప్పుడు దాన్ని ఇలా ఓవర్లే చేస్తే స్క్రీన్ మీద మనకి క్లీనింగ్ తో మాట పూర్తి మీద ఫోటో పరిశుభ్రత కనపడుతుంది అన్నమాట. దీన్ని మనం మినిమైజ్ కూడా చేసుకోవచ్చు. ఇదంటే పోస్టర్ కాబట్టి ఒకవేళ ఏమైనా టూల్స్ అటువంటివి అయితే ఇలా మినిమైజ్ చేసుకుని తను చెప్పినప్పుడు ఇలా పెడితే స్క్రీన్ మీద స్టీమ్ క్లీనింగ్ తో పూర్తి చెప్పినట్టు పరిశుభ్రత కనిపిస్తుంది. దీనికి కూడా మనం యానిమేషన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంటాయి. అంటే అది ఏ విధంగా రావాలి అన్నట్టు ఇలా క్లీనింగ్ తో పూర్తి అలా యానిమేషన్స్ అక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అంతే అంతే ఇంకా ఓకే.